ఇది యాక్చువల్ ఫోర్ట్. ఇక్కడ క్యానన్స్ గట్రా ఉన్నాయి. అది బహామియన్ ఫ్లాగ్. వీళ్ళు స్వీట్ దోశలు వేస్తారు. ఈ దోశలు స్వీట్గా ఉంటాయి. హలో, ఇది డే 3. నసావ్ బహామాస్లో స్టార్ట్ చేసాం మనం. ఉదయం 8 o'clockకే షిప్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ 9 అవుతుంది. 8:30కి జనాలు బయలుదేరడం స్టార్ట్ అయ్యారు. చూస్తే వీళ్ళందరూ షోర్ ఎక్స్కర్షన్స్ ఉన్నవాళ్ళు అనమాట. అందుకు వీళ్ళందరూ లైన్ కట్టేసి నుంచో ఉన్నారు. షోర్ ఎక్స్కర్షన్స్ అంటే ఈ షిప్ వాళ్ళే మనకి బయటకు వెళ్ళి యాక్టివిటీస్ చేయడానికి ప్యాకేజెస్ అమ్ముతారు. మనం తీసుకున్న వాటర్ పార్క్ అలాంటి ప్యాకేజెస్లో భాగం అనమాట. సో వీళ్ళే తీసుకెళ్ళి వీళ్ళే తీసుకొస్తారు. దానికి మనం పే చేయాలి. వేరే క్రూజ్ షిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది డిజ్నీ క్రూజ్ షిప్, డిజ్నీ డ్రీమ్ అని. దీని వెనకాతల ఎంఎస్సి క్రూజ్ షిప్ ఉంది. అండ్ ఇప్పుడే డాక్ అవ్వబోతుంది. ఇది రాయల్ కరీబియన్ యొక్క లిబర్టీ ఆఫ్ ద సీస్. డాక్ అయిన తర్వాత చూద్దాం మనం. బట్ ఇది నసావ్ బహామాస్. నసావ్ ఒక చిన్న ఐలాండ్. ఇది క్యాపిటల్, బహామాస్కి క్యాపిటల్ ఇది. సో మనం దిగి లోపలికి వెళ్ళి ఇంకేమేమి చేయొచ్చు అన్నది చూద్దాం. అక్కడ పెద్ద జెట్టి ఉంది, చూద్దాం అసలు ఏమేమి చేయొచ్చు. వాటర్ అయితే మొత్తం కరీబియన్లో ఇలాగే ఉంది. చాలా టర్కాయిజ్ బ్లూయిష్ గ్రీన్ కలర్లో. ఇవాళ మన షిప్ని మన సెట్ సెయిల్ పాస్ పెట్టి నసావ్ బహామాస్లో దిగాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి నసావ్ ఎక్స్ప్లోర్ చేసి సాయంత్రం 4:30 కల్లా మళ్ళీ షిప్లోకి వచ్చేయాలని అక్కడ మెన్షన్ చేశారు. సో వెళ్ళి చూద్దాం నసావ్లో అసలు ఏమేమి ఉన్నాయో. ఒక చల్లని బ్రీజ్ ఉంది, కాకపోతే ఎండ గట్టిగా ఉంది. ఎండ చాలా హార్ష్గా ఉంది ఇక్కడ జనవరిలోనే. ఇవ్వండి, మనం ఇందాక చూసిన దాని తర్వాత ఇంకొక షిప్ వచ్చింది ఇక్కడ, యూటియోపియా ఆఫ్ ద సీస్, రాయల్ కరీబియన్. సో 5 క్రూజ్ షిప్స్ ఉన్నాయి ఈరోజు నసావ్లో. సో బీభత్సమైన క్రౌడ్ ఉంటుంది ఈరోజు. సో ఇది వీళ్ళ పార్లమెంట్, బహామాస్ పార్లమెంట్ బిల్డింగ్ ఇది. ఇక్కడ వీళ్ళ లోక్సభ, రాజ్యసభ లాగా హౌస్, సెనేట్ ఇక్కడే కండక్ట్ చేస్తారు. ఇది బిల్డింగ్. ఇదిగోండి ఈ క్యాపిటల్, ఈ పార్లమెంట్ బిల్డింగ్ పక్కనే అది వీళ్ళ సుప్రీం కోర్టు. సో బహామాస్ కూడా కామన్వెల్త్లో భాగం ఇప్పుడు. సో యూకే ద్వారా పరిపాలించబడింది ఇది, బ్రిటిష్ లాగా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా. ప్రస్తుతం బహామాస్కి వాళ్ళ ఓన్ పార్లమెంట్, వాళ్ళ ఓన్ గవర్నమెంట్ ఉన్న చార్ల్స్ III, యూకే ప్రిన్స్ చార్ల్స్ III ఇక్కడి మోనార్క్. బట్ అది ఆన్ పేపర్ మోనార్క్ అనమాట. వీళ్ళది కెనడా, ఇప్పుడు మనం వెళ్ళబోయే జమైకా, హెయిటీ కూడా దాంట్లోనే భాగం. వాళ్ళ మోనార్క్ చార్ల్స్ III అయినా వీళ్ళకి వీళ్ళ ఓన్ గవర్నమెంట్ ఉంది. ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ వీళ్ళందరూ ఉంటారు. అదిగోండి అది మన క్రూజ్. ఎంత దూరం వచ్చాం మనం నడుచుకొని. ఈ ఫోర్ట్ ఫిన్ క్యాసిల్ చూడడానికి బిభత్సమైన ఎండ. కొబ్బరికాయలు కొట్టే అతని దగ్గర కొబ్బరికాయలు తీసుకుని తాగుతున్నాం ఇండియా నుంచి బయటకు వచ్చి. ఒకటి $5. ఎలా ఉంది? Perfect.
6, 2 for 10, 5 for 20. Thank you. 5 for 20. And this is the cheap. This isn't the $10 one below the hill. All right, folks, with all due respect, public announcement, please, do not stand right there right in the back of me. Go there, come. That's why that you were telling now, the taste. How is it? Like, Good? you know, that coconut that you get, which has too much thick malai. Canon. ఇది యాక్చువల్ ఫోర్ట్. ఇక్కడ క్యానన్స్ గట్రా ఉన్నాయి. అది బహామియన్ ఫ్లాగ్. ఫోర్ట్ ఫిన్ క్యాసిల్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి $4, $4 US. ఇంకొక సోవెనర్ కింద. ఇక్కడ కన్వర్షన్ రేట్ $1 $1 బొహీమియన్ డాలర్తో సమానం. ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు మిలిటరీ వాళ్ళు. ట్రైనింగ్ లో ఉన్నారు వీళ్ళు. బేసిక్ గా ఇది ఒక మ్యూజియం. ఈ ఫోర్ట్ ఫిన్ క్యాసిల్ అనేది ఒక మ్యూజియం. ఇప్పుడు క్యానన్స్ గట్రా షూట్ చేయడానికి. లైఫ్ ఆఫ్ అన్ ఐలాండ్ సోల్జర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సోల్జర్స్కి వీళ్ళని వెస్ట్ ఇండియన్ రెజిమెంట్ అనేవారంట. ఇక్కడ మనం ఇప్పుడు షిప్స్ పార్క్ అయి ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది ఫోర్ట్ ఫిన్ క్యాసిల్. మనం ఇదంతా నడుచుకొని వచ్చాం. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి రోజు మిలిటరీ డ్రిల్స్ అండ్ ఫుడ్కి ఒక హార్డ్ డ్రై బిస్కెట్ ఇచ్చేవారంట. ఎందుకంటే ఇంత దూరం సప్లైస్ పంపించడానికి వాళ్ళకి చాలా ఎక్కువ ఇదవుతుందని జస్ట్ చాలా బేసిక్ నీడ్స్తోని, బేసిక్ నెసెసిటీస్ ప్రొవిజన్స్తోని వాళ్ళని ఇక్కడ ఉంచేవారంట. మీద నుంచి వ్యూ ఇది. మన క్రూజ్ అక్కడ ఉంది. ఇక్కడ అబ్జర్వేషన్ టవర్ లాంటిది ఉంది ఇక్కడ మీదకి. ఇది ఐలాండ్లోనే హైయెస్ట్ పాయింట్ అంట. మన సింఫనీ ఆఫ్ ద సీస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది వాళ్ళ వాటర్ ట్యాంక్ అంటే ఇందాక మనం చూసింది. అండ్ మన ఇండియాలో లాగే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ కంపల్సరీ. ఇంకొక డోర్. ఇక్కడ షో జరుగుతుంది. ఇవి షాప్స్, టోట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్స్, వుడ్తో చేసిన బోల్డ్, ఇవి మ్యాగ్నెట్స్. నెక్స్ట్ ది క్వీన్స్ స్టేర్కేస్. ఇట్స్ అ వెరీ బిగ్ స్టేర్కేస్. ఎక్కడికి వెళ్ళినా జనాలు 5 క్రూజ్ షిప్లు రావడం, ఎక్కడికి వెళ్ళినా జనాలు ఉన్నారు. అండి ఇది క్వీన్స్ స్టేర్కేస్. చాలా కిందకు ఉంది. శ్రీశైలంలో పాతాళ గంగకి వెళ్తున్న దారిలాగా ఉంది అది. షూర్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. లుక్ ఎట్ దాట్.
వీళ్ళు ఇలా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టుంది ఇది. వచ్చేసాము మధ్యలో వాటర్ ఫాల్స్, ఇది ఉండేది స్టేర్ కేస్. ఇదిగోండి ఇక్కడ దీని చరిత్ర రాశాడు. 66 స్టెప్స్ ఉండేవంట. 1837లో క్వీన్ విక్టోరియా యూకేకి క్వీన్ అయిన సందర్భంగా కొంతమంది ఆఫ్రికన్ డిసెంట్ వాళ్ళు దీన్ని 1830sలో చెక్కారు. 66 స్టెప్స్ ఉండేది, కానీ వీళ్ళు నడిచి 64 స్టెప్స్ తీసుకొచ్చారంట దీన్ని ఇప్పుడు. సో కింద 2 స్టెప్స్ పోయినట్టు ఉన్నాయి. సూర్యరశ్మి ఉంది గట్టిగా. అది వెళ్తున్న దారిలో పైరేట్స్ ఆఫ్ నసావ్ మ్యూజియం కనిపించింది మాకు. పైరేట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ బోల్డ్ రెస్టారెంట్స్ గట్రా ఉన్నాయి. ఆ మ్యూజియంలోకి వెళ్ళడానికి $14 per person అంట. వెళ్తున్నావా? లేదు, వెళ్ళట్లేదు. ఓ ఇక్కడ డంకిన్ డోనట్స్ ఉంది. నేను ఏ షాప్కి వెళ్ళినా ఈ బ్లాక్ బియర్డ్స్ రమ్ కేక్స్ కనిపిస్తున్నాయి స్టార్టింగ్లోనే. వీళ్ళు ఫేమస్ అనుకుంటాను ఇక్కడ. ఇవన్నీ రమ్ కేక్స్. 6 pack $55 అంట. ఇది ఒక సోవెనర్ షాప్. గ్లాసెస్, హ్యాట్స్, చైన్స్, బ్రేస్లెట్స్. ఇవి ఫార్ ఓషన్ బ్రాండ్ వాళ్ళవి. సముద్రం నుంచి రికవర్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్, ఫిషింగ్ నెట్స్, టైర్స్, స్ట్రాతోని వీళ్ళు బ్రేస్లెట్స్ తయారు చేస్తున్నారు. 100% రీసైకిల్డ్ ఓషన్ ప్లాస్టిక్ కార్డ్. ఇక్కడ కూడా ఒక వాటర్ పార్క్ ఉంది. ఉన్నారు జనాలు లోపల. ఫిన్సప్ వాటర్ పార్క్. ఓ సీగల్స్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అవి మన షిప్స్. సో ఇక్కడ స్నార్క్లింగ్ గేర్ ఉంది, మనం రెంట్కి తీసుకోవచ్చు. స్నార్క్లింగ్ గేర్ మొత్తం 1 hourకి $20, ఫుల్ డే $40 విత్ $50 డిపాజిట్ అంట. ఆ $50 డిపాజిట్ మనం ఏ డ్యామేజ్ లేకుండా ఇది ఇచ్చేస్తే తిరిగి $50 మనకి తిరిగి వచ్చేస్తుంది. ఓ లుక్ ఎట్ ద కలర్ ఆఫ్ ద వాటర్, ఇట్స్ అమేజింగ్. ఇటువంటి ప్రిస్టీన్ బ్లూ బీచెస్. ఇక్కడ పెద్ద ఎక్కువ ఇది మధ్యలో ఎక్కడో కొంచెం కోరల్స్ లాంటివి ఉన్నాయి. సో అందుకు మేము స్నార్క్లింగ్ లైట్ చేసుకుంటున్నాం. బట్ ఈ బీచెస్లో ఈ చైర్స్ కావాలంటే $10 అంట రెంటల్కి. ఇక్కడే షవర్స్ కూడా ఉన్నాయి మనం స్విమ్మింగ్ చేసి వచ్చిన తర్వాత. మేము ప్రస్తుతానికి ఒక షాపింగ్ డిస్ట్రిక్ట్ ఉంది ఇక్కడ. ఆ షాపింగ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి తిరిగి షిప్ మీదకి వెళ్ళిపోతాం. మొత్తానికి మనము బే స్ట్రీట్కి వచ్చాం. ఇది షాపింగ్ డిస్ట్రిక్ట్. ఈ బే స్ట్రీట్లోకి నడుచుకొని వెళ్ళి కొన్ని షాపుల్లోకి వెళ్ళి తర్వాత క్రూజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఇక్కడ ఫేమస్ స్ట్రా మార్కెట్ బహామాస్.
మన బర్మా బజార్ లాగా ఉంది. No clue. బేసిక్గా ఈ పెద్ద సిటీ సెంటర్ హాల్లో ఉన్న దాంట్లోని బోల్డ్ అంతమందికి వాళ్ళ స్టోర్ పెట్టుకోవడానికి చోటు ఇచ్చారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకా ఇదిగోండి. సో వాట్ ఈస్ ఇట్? ఇదిగోండి, రికమెండెడ్ బై రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ ఉంది కదా. మేము అక్కడ రాయల్ కరీబియన్లోకి వెళ్ళగానే ఒక సెమినార్ అయింది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వెళ్తే మనం ఏం కొనక్కర్ లేకుండానే ఒక ఫ్రీ నెక్లెస్ ఇస్తామని. చిన్న ఏదో సొవెనైర్ లాంటిది అయ్యి ఉంటుంది. ఇదిగోండి, షూర్ను. ఇదిగోండి, ఇది ఇచ్చారు మనకి. ఓ యా, దిస్ ఇస్ ద వన్. యా, థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేట్ ఇట్. సో ఆ నెక్లెస్ తీసుకొని మర్యాదగా బయటకు వెళ్ళిపోతున్నాం మనం. ఇలా ఫ్రీ జ్యువెలరీ తీసుకొని మనం మళ్ళీ ఈ క్రూజ్ ఉన్న పియర్కి వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి ఈ స్టోర్స్ అన్నీ. సో ఈ స్టోర్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి మనం బోర్డ్ చేద్దాం షిప్. ఇక్కడ ది ఐలాండ్ పోస్ట్ అన్న ఒక దీంట్లో ఉన్నాం మేము. డ్రింక్స్ ఆర్డర్ చేసాం. ఇది నేను తాగుతున్నది టికీ సన్ రైజ్, పైనాపిల్ ఆరెంజ్, గ్రెనడీన్. గ్రెనడీన్ అంటే ఒక పామగ్రనేట్ సిరప్ అంట. సో ఇక్కడ చాలా డ్రింక్స్ ఉన్నాయి, బట్ లిమిటెడ్ బార్ బైట్స్. ఇవి కాంచ్ బైట్స్. కాంచ్ బైట్స్ ఆర్డర్ చేసాం మేము. అమ్మాయిలు ఇద్దరు వేరే దగ్గరికి వెళ్ళారు తినడానికి. ఎలా ఉంది? It's banned in US is what you said, right? The fishing of this is now banned. Nice. అలాగా మన నసావ్ బహామాస్ ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము మన సింఫనీ ఆఫ్ ద సీస్ వెళ్ళిపోతున్నాం. అక్కడ దూరంగా ఉన్నది అట్లాంటిస్. క్రూజ్ వెనకాల ఈ బ్లాగర్స్ ఏదో మాట్లాడుతున్నారు. చెప్పండి ఏంటి? అభి మంజు కర్ణాటక నుంచి, వాళ్ళు కన్నడిగాస్. సో వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది కొంచెం, బట్ తెలుగు మంజు తెలుగు చాలా తక్కువ. అభి తెలుగు మాట్లాడతాడు. ఇదిగోండి, ఇది మూవింగ్ బార్. ఇది మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి అవుతూ ఉంటుంది ప్రతి గంటకి ఒకసారి. ఇదిగోండి, నెక్స్ట్ డిపార్చర్ 5:30కి. సో ఇక్కడ నుంచి జనాలను తీసుకొని ఆ బార్ పెయిడ్ బార్ అనమాట. సో ఈ బార్ ఆ మీదకి వెళ్తే అక్కడ ఈ సెంట్రల్ పార్క్ వ్యూ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి ఈ కిందకి మూవ్ అవుతూ ఉంటుంది ఇది. సో డే 3 డిన్నర్ మొత్తం ఫ్రెంచ్ క్విజీన్లో ఉంటుంది. సో మనం మన బుఫే ప్లేస్కి వెళ్దాం. నేను అక్కడ జకూజీ ఉంది, అక్కడ కూడా వెళ్దాము ఈవెన్చువల్గా. థ్యాంక్ యూ. ఇది డెజర్ట్ స్టేషన్. ఇది జెల్లో. ఇక్కడ 3 రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. వానిలా, చాక్లెట్, స్ట్రాబెరీ. ఇది చాక్లెట్ క్యారమెల్ సాస్, ఇవి టాపింగ్స్.
ఇది జెల్లో, రకరకాల కేకులు, కాపుచినో చాక్లెట్, ఫ్రూట్ టార్ట్, బ్లాక్ కరెంట్, నెపోలియన్, డార్క్ చాక్లెట్ చిప్, కుకీస్, రోస్టెడ్ ఆల్మండ్ క్రీమ్ పఫ్ అంట. రెండే ఉన్నాయి, ఎక్కువ మంది తీసుకుంటున్నట్టు మాకు. ఈ క్రెమ్ బ్రూలే ఫ్రెంచ్ కుజిన్లో ఒక చాలా ఇంపార్టెంట్ డెజర్ట్ ఇది. క్రెప్స్ ఉన్నాయి ఈరోజు. క్రెప్స్ అంటే బేసిక్గా దోశలు. ఆ దోశల మధ్యలో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అక్కడ ఉన్నాయి కదా, అది క్రెప్. కానీ వీళ్ళు స్వీట్ దోశలు వేస్తారు. ఈ దోశలు స్వీట్గా ఉంటాయి. ఇదిగోండి అది క్రెప్. దాంట్లో ఈ టాపింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇది సెంట్రల్ పార్క్. సెంట్రల్ పార్క్లో ఆన్ బోర్డ్ బోల్డ్ మొక్కలు గట్రా ఉన్నాయి. సెంట్రల్ పార్క్ చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. ఏం కనిపించట్లేదా? ఓకే, తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ సెంట్రల్ పార్క్ వైపు ఓపెన్ అయ్యే కొన్ని రూమ్స్ ఉంటాయి, బాల్కనీ. ఇందాక చూసినట్టు రైజింగ్ టైడ్ ఉంది కదా, అది ఇక్కడ వస్తుంది అనమాట. మీదకి సెంట్రల్ పార్క్ వరకు వస్తుంది. సెంట్రల్ పార్క్ వ్యూస్ కోసం పెద్ద ప్రపంచం ఉంది. పురుగుల శబ్దాలు గట్రా వస్తున్నాయి ఇక్కడ. ట్రెల్లిస్ బార్. మేము నైట్కి ఆన్ బోర్డ్ 1977 అని ఒక షోకి వెళ్ళాం. ఇది ఐస్ రింక్ మీద జరుగుతుందన్నమాట. ఆ కిందన ఐస్ రింక్ ఉంటే దాని మీద స్కేట్ చేస్తూ షో అన్నమాట ఇది. ఈ షో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది లండన్లో మొదలవుతున్న ఒక షో. అందుకే ఈ రెడ్ డ్రెస్ వేసుకున్న సోల్జర్స్ కనిపిస్తారు. ఒక థీఫ్ ఉంటాడు, ఒక డిటెక్టివ్ ఉంటాడు. ఆ థీఫ్ క్వీన్ కిరీటంలో ఉండాల్సిన ఒక డైమండ్ పట్టుకొని మొత్తం ఇది వీడు థీఫ్ ఈ వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటాడు అనమాట. డిటెక్టివ్ వాడిని పట్టుకునే పనిలో ఉంటాడు. సో ఆ వరల్డ్ అంతా తిరగడంలోని ఆఫ్రికా, ఇండియా, చైనా ఇలాంటి బోల్డ్ దేశాలు తిరుగుతారు. అక్కడ ఒక్కొక్క దేశం యొక్క డాన్స్ ఫామ్స్, వాళ్ళ పాటలు ఇవన్నీ ప్లే చేశారనమాట. Katagalya. Ooh. सजना से काहे आए అలా
మొత్తానికి చివర్లో షో చివర్లోని ఆ దొంగను పట్టుకుంటాం అన్నమాట. ఒక 75 సంవత్సరాల ముందు తెల్లవాడి కోసం మనం ఇలాగ చిందులు వేస్తుంటే ఇప్పుడు తెల్లోళ్ళు మన చిందులు వేస్తున్నారు ఇక్కడ మన ముందు. సో అలా మన 3rd డే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.